హాయ్. ఏపీలో ఇప్పుడు మనకి 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఉద్యోగాల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దాని మీద కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఎంతసేపు అప్పులు చేసి పథకాలని అమలు చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనేది చేయట్లేదు. 3 క్యాపిటల్స్ అన్నారు, కానీ 3 క్యాపిటల్స్ అని డెవలప్మెంట్ చేయట్లేదు. ఎక్కడ ఒక స్టెబుల్గా ఏమీ ప్రాజెక్టులు కానీ పోలవరం కానీ అన్ని ప్రాజెక్టులు కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి. డెవలప్మెంట్ అనేది లేదు. సో మనకి ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలంటే ఇప్పుడు ఉన్న వారిలో బెస్ట్ సిబిఎన్. అంటే 3 క్యాపిటల్స్ బాగుంటుందా, సింగిల్ క్యాపిటల్ బాగుంటుందా? సింగిల్ క్యాపిటలే బాగుంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఉన్న అనంతపురం పర్సన్ వైజాగ్ క్యాపిటల్ పెడితే వైజాగ్ వరకు అంటే చాలా కష్టమైపోద్ది. అందులో 3 చోట్ల అంటే మినిస్టర్స్ కానీ అందరు ఎమ్మెల్యేలు కానీ 3 చోట అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళందరూ తిరుగుతూ ఉండాలి 3 క్యాపిటల్స్. సో అనేది అది ఎక్స్పెన్స్తో కూడుకుంది. ప్లస్ ప్రజెంట్ బాగున్న లాంగ్ టర్మ్ లైఫ్ వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే టైం అనేది అది ఒకసారి అయిపోయేది కాదు. ఇంకా ఫ్యూచర్లో కూడా అది 3 క్యాపిటల్స్ కిందే పడిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఇండియాలో దేనికి లేని క్యాపిటల్ మొదటిసారి టెస్టింగ్ కోసం ఒక కొత్త రాష్ట్రానికి పెట్టడం కరెక్ట్ కాదని. జగన్ పరిపాలనలో ఇసుక మాఫియా చాలా ఎక్కువగా నడుస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది ఏ విధంగా జరిగిందో దాని గురించి క్లారిటీగా మాకైతే తెలియదు. ఎందుకంటే దాని మీద అవగాహన చేసే వాళ్ళకి ప్లస్ ఓన్లీ పొలిటికల్ పర్సన్స్కి కొంత మాత్రమే దాని మీద ఐడియా ఉంటుంది. కానీ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యిందని మన న్యూస్ ఛానల్ ద్వారా నార్మల్గా న్యూస్ అయితే చూస్తున్నాం. ఏం చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఏ విధంగా అయితే పర్యటనలు చేసి ఏ విధంగా కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారో అది ఏపీ మంత్రి అమర్నాథ్. అతనికి అసలుకి కనీసం నాలెడ్జ్ అసలుకి ఏ ప్రాజెక్టులు అసలుకి ఏ కంపెనీలు చేస్తున్నాడో కూడా ఐడియా ఉండట్లేదు. కరెక్ట్గా ఒక నాయకుడు కరెక్ట్గా లేకపోతే ఏ విధంగా తీసుకురాగలడు? ఏది కూడా చేయలేడు. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి మధ్య డిఫరెంట్ ఏంటి, ఏం చెప్తారు మధ్య తేడా? అనుభవం, ఫస్ట్ అనుభవం ఒకటి. ప్లస్ ఇతను ఏంటంటే కొన్ని ఆపోజిట్ పార్టీ ఎవరు ఉండకూడదు, ఇంకా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు నేనే ఉండాలి అనే విధంగా వెళ్తున్నాడు తప్ప ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాము. అప్పులు తీసుకొచ్చి ఎవరైనా డెవలప్మెంట్ చేస్తారు, కానీ అప్పులు కట్టేది ఎప్పుడు? అప్పులు మొత్తం రీపేమెంట్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ప్లస్ దాని వడ్డీలు కట్టడానికి కొంతకాలం వరకు మాత్రమే సర్వైవల్ అవుతారు, కానీ లాంగ్ టర్మ్లో అది సర్వైవల్ అవ్వలేరు. ఓన్లీ డెవలప్మెంట్ చేసి మాత్రమే మనీ ఎర్న్ చేస్తే దాని ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఉంటుంది.